generation. High in the sky. We are the new generation. We are the youth of the nation. High in the sky. We are the new generation. గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలన లేదయ్యా తులస దేశం పలువైపుల ఏదో రభస మోసం జన సంఖ్యల బుల్దయ్యా హమేష పాపం పగిలుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు జగడి తెలుసగ చెయ్యి దోష గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ
సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లె మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపథ్యం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేన యువతలో గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై అరే కిందకి రండి రా.
హుషారుగా చప్పట్లు. కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోండి అందరు కూర్చోండి. పట్టు చీరనే కట్టుకున్నా 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 టిక్కి బొట్టే పెట్టుకున్నా
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా తగ్గ ధన ధన తగ్గులే కలిపి తెల్లటిగా పెదవులే రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా అన్ని ఊపుతో కట్టడి చేస్తా ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా ఊరిస్తా జోడిస్తా హత్తుకుంటే నీ అందరు తీస్తా హత్తుకున్న నీ రోజులు చూస్తా కసంటే కిసంట తొందర పాటము ఓలయ్య కసనియా కన్నాలియా ఓయ్యో అగలే మాయకే పట్టాలదయ్యో ఓయమ్మో వయ్యారమ్మో దయ్యారే రేవారమ్మో వెలికి వెళ్ళాలేదు పాడాలేదమ్మో అయ్యోట పుల్లడ సయ్యటలాడేసి హవాయి బిగిసి నన్నయ్య కొట్టేస్తే నడుము తగిలి నడక ముదిరి పడుచు పాటలు రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా తక్కడిన 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 జరిగితే బాగుంటది అటు పడుతుంది ఆకు చాటున పిందెను చూస్తా సోకు తీగలో పండులు కోస్తా నువ్వు వస్తే కప్పిస్తా ముద్దుల ఉంటామ్మా ఉన్నమోతకి ఊపిరి పోస్తా పక్క మేకకు పండు కట్టిస్తా ముద్దిస్తే గుప్పిస్తా పద్దెల మోతయ్యో ఓలమ్మో పుకారులు షికారుగా రావమ్మో ఎదలు ఎడెక్కిస్తే ఎట్టాములమ్మో ఓరియో బజారులో మజాలకి రానయ్యో పగలే నక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిట్టిల నీరున్న మిస్సమయ్య సంటే వడ్డీలతో వాడు ఉంటుంది వస్తుంది పొగరు చిన్నకల్లి గిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా తగ్గ ధన ధన తగ్గులే కలిపి చిన్నగా పెదవులే థ్యాంక్ యూ చాలా చక్కగా వేశారు సస్పెక్ట్స్ హుషారుగా అందరూ గట్టిగా చప్పట్లు అది come on. Zarinama, 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 Baba
Please occupy your seat, ma'am. Claps. అండి So next, our invited vote of thanks, Anil sir from Director of Sai Adi School. Please come on to the dais. Please occupy your seat, sir. అది తీసి ఒక గంటలో ఛార్జింగ్ పెట్టి అది పెట్టా దీంట్లో లేదు. So next, invited Director of Father. Director sir, Nanagaru, ఎక్కడున్నా సరే please come on to the dais. చూడది ఇది ఎక్కువ అందరక్కడ చేసి కన్నం చేసినారు అయ్యో. Please take your seat, sir. So next, our invited chief guest, director of the school, our friendly director sir, please come on to the dais. బిగ్ హ్యాండ్ గట్టిగా చప్పట్లు. Please occupy your seat, sir. Class, all of you. Please take your seat. అది బాగా మేడం గారు సైడ్కి వస్తారు కొంచెం. రేపు ఉగాది కంటే ముందు ఇక్కడ భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉగాది జరుపుతున్నారు. పండగ వాతావరణం కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి అచ్చం చదివే కాకుండా ఆటలు పాటలు కూడా ఉండాలి. కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందు డైరెక్టర్ సార్కి గోవింద్ నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి సమయం మేము ఎక్కువ తీసుకున్నాం కానీ మీ ఇంట్రెస్ట్ మొత్తం ఆ సాంగ్స్ మీద ఆ డ్యాన్స్ మీదే ఉంటుంది కాబట్టి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. ముందుగా మన మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయినటువంటి పార్వతీ మేడం గారిని తమ వాల్యుబుల్ స్పీచ్ని విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు వివరించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా రేపు రాబోయేటటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు ముందుగానే. మరియు తర్వాత రోజు మనకి కూడా పండుగ అన్నమాట ఏంటి, రంజాన్ పండుగ ఉంది. అందరికీ కూడా 2 పండుగ శుభాకాంక్షలు. మరియు మా గోవింద్ సార్ గారికి, అంటే మా గోవింద్ సార్ ఎందుకన్నానంటే తను పార్వతి గారు వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ అన్నమాట. నేను ఇక్కడ 2 ఏళ్ళ నుంచి కూడా హిందీ టీచర్గా పనిచేశాను. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళల్లో మా స్టూడెంట్సే ఉన్నారు. ఎక్కువ మంది ఇక్కడ నవ్వుతున్నారు కానీ దగ్గరికి వచ్చి పలకరించటల్లా నాకు అర్థమవుతుంది వాళ్ళందరూ కూడా మా స్టూడెంట్సే. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవాన్ని జరుపుతున్నటువంటి గోవింద్ సార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా ఎన్నో ముందు కూడా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను.
ఇక్కడ ఇప్పుడే స్టేజ్ మీద చేశారు కదా వాళ్ళ నాన్నగారు. తండ్రి ముందు కొడుకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని జరుపుతున్నారంటే ఆ ఫాదర్కి చాలా సంతోషంగా ఉంటుంది. నేను మిమ్మల్ని చూశానండి, మాట్లాడే కదా మీరు అంతమంది చేశారు, మీరు వస్తూ వాళ్ళ గురించి నేను అంతమంది చేశాను సార్. చాలా సంతోషం అన్నమాట. ఎవరైనా తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు ఈ రకంగా అభివృద్ధిలోకి వస్తే తల్లిదండ్రులకి అంతకు మించిన ఆనందం ఉండదు. కాబట్టి ముందుగా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే మీ పిల్లలను కూడా చక్కగా చదివించుకొని మంచి భవిష్యత్తుని అందించాలి. చదువుల మధ్యలో మాన్పించడాలు అలాంటివి అనేది చేయకూడదు. ఆడపిల్లలు అయినా సరే ఈ రోజుల్లో చదువుకుంటేనే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. చాలామంది పిల్లలు అంటే ఇప్పుడు లేదులేండి, చిన్న వయసులోనే బాల్య వివాహాలు అనేవి జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అంత లేదు. మీ పిల్లల్లో ఇప్పుడు దాకా మేము చూస్తూ ఉన్నాం, చాలా చక్కగా డాన్సులు అవి చాలా విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళలోనూ టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు చక్కగా సద్వినియోగపరచాలి. వాళ్ళు చదువులో కూడా ముందుకు వెళ్తారు, రాణిస్తారు. కాబట్టి మీరు వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క చదువుకి కూడా ప్రోత్సాహాన్ని అందించండి. మీరు ఇప్పటిదాకా చూసినటువంటి డ్యాన్సుల మీద మీకు ఆసక్తి ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, నా ముందే నేను వాళ్ళతో ఫోటో కూడా దిగాను. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు గోదావరి గట్టు మీద అనే పాటకి డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. నేను వెళ్దామనుకున్నాను రవంగానే అని ఆ పాట చూసి వెళ్తా. చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా వేస్తున్నారంటే నెక్స్ట్ పాట అదే పెట్టండి అమ్మా. ఓకే, చాలా చక్కగా వేస్తున్నారు. పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఆ ఉత్సాహం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సార్ వాళ్ళు చాలా చక్కగా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ప్రాక్టీస్ చేయడంతోనే ఆ యొక్క ఇది వచ్చింది. అలాగే చదువుల్లో కూడా వాళ్ళు అలాగే రాణిస్తారు. వినాలమ్మా, వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. సరేనమ్మా, మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. గోవింద్ సార్ గారికి నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్. మేడం గారు మరి వాల్యుబుల్ స్పీచ్ అందించారు. మరి మేము ఈ సమయంలో మీకు ఏం చెప్పినా కూడా యాక్టివ్గా ఉండే పరిస్థితిలో లేదు. ఎక్కువగా డ్యాన్స్ మీదనే డ్యాన్స్ ఉంది కాబట్టి ఒక హ్యాట్సాప్ చెప్పచ్చు. ఎందుకంటే పిల్లల్ని టీచర్స్ బాగా డ్యాన్స్ కంపోజింగ్ బాగా చేశారు. ఆ టైమింగ్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ సాంగ్స్ కానీ పిల్లల్ని బాగా బాగా నేర్పించడం జరిగింది. మరి ఈ సభని ఈరోజు ఇంత గ్రాండ్గా మరి నాకు తెలిసి 8 సంవత్సరాలు అవుతుంది ఈ స్కూల్ స్థాపించి. 8 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి ఈ స్కూల్ స్థాపించి. మరి అప్పటి నుంచి కూడా బాగా స్కూల్ డెవలప్మెంట్లో ఉన్నది. పిల్లలకి స్టడీ కూడా గోవింద్ నాయక్ గారు కానీ, వాళ్ళు మేడం గారు కానీ, మరి టీచర్స్ కానీ అందరూ కూడా బాగా చదువు చెప్పడం జరుగుతుంది. నేను ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే పిల్లల్ని ఒక స్కూల్లో మీరు జాయిన్ చేయించిన తర్వాత స్కూల్స్ని మార్చొద్దండి. ఎందుకంటే ఏదో ఇదిగో పులి అదిగో పిల్లి అన్నట్టుగా ఇక్కడి నుంచి విడికొండ పంపించడం, ఆ పిల్లల ఎనర్జీని వాళ్ళకు ఉండేటటువంటి బాగా డెవలప్మెంట్ అయ్యే టైంలో మీరు ఆ స్టెప్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ ద్వారా, అదే బస్సెస్ ద్వారా మీరు ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు బస్సుల్లో పంపిస్తున్నారు. ఇది ఒక్కటే గుర్తుంచుకోవాలండి. మీరు వేరే విధంగా భావించద్దు. ఎందుకంటే పిల్లలు ఎదిగే వయసులో ఒక ఊరికి మనం ఒక
ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత బటన్గా ఉంటుందో మనం వెళ్ళొచ్చిన తర్వాత ఎంత కష్టంగా ఉందనేది మీకు తెలుస్తుంది. అదే చిన్నపిల్లలకి మరి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి పిల్లలు అలసిపోయి వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఉండదు. వాళ్ళకి ముందు ముందు ఏమైతే వయసు పెరిగే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వయసు పెరిగే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవి గమనిస్తారని స్కూలు డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీ పిల్లలు కాకుండా స్కూల్ బాగుంది. గోవింద్ నాయక్ గారు అక్కడ ఎడ్యుకేషన్ బాగా అందిస్తున్నారు, మేడమ్స్ కూడా బాగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు అని ఒక్కొక్క పిల్లవాడిని మీరు ఇంకొకరిని జాయిన్ చేయించాలి మీ పిల్లలతో పాటు. అది మనం ఇచ్చేటటువంటి మన సంస్థకి గిఫ్ట్ అన్నమాట. ఎందుకంటే ఏదో చెప్తా ఉంటారు రకరకాలుగా ఆ స్కూల్ ఈ స్కూల్ అని చెప్తూ ఉంటారు. మనం కంటితో చూసాము, నోటితో మాట్లాడాము, మనకి న్యాయం జరుగుతుంది. ఫీజెస్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ నాకు తెలిసి బొల్లాపల్లి మండలంలో భవిష్య స్కూల్ అనేది, ఎందుకంటే నేను 29 సంవత్సరాల నుంచి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను మాకు కూడా స్కూల్ ఉంది బొల్లాపల్లి మండలంలో. నాకు తెలిసి ఈ భవిష్య స్కూలు టాప్ పొజిషన్లో ఉంది. మీరు కూడా ఇంకా సహాయ సహకారాలు బాగా ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి పిల్లలు చేర్పించాలి. నేను కోరుకునేది అదేవిధంగా ఈ పిల్లల్ని ఎక్కువ దూరం పంపించడం, అందుబాటులో దగ్గరలో 5 కిలోమీటర్స్ బొల్లాపల్లి నుంచి ఇక్కడికి రేమిచర్ల నుంచి 10 కిలోమీటర్స్ ఇట్లా వస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా డిసిప్లైన్గా. ఒక విషయం చెప్తానండి, ఇవాళ ఎడ్యుకేషన్ అందించాలంటే గవర్నమెంట్ నామ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. గురువులకి వందనం, పాదాభివందనం. ఓకే, నెక్స్ట్ నేను పిలవగానే ఇచ్చిన మన ఎంఈఓ మేడం గారు ప్లస్ మా మేడం గారు పార్వతి మేడం గారికి వందనం. ఇంకో మా ఫ్రెండ్లీ డైరెక్టర్, మేము 2008 నుంచి నేను ఆయన ఒక స్కూల్లోనే చేశాను. మా ఇద్దరితో పాటు చాలామంది చేశారు. అంటే మేము ఎంత ఫ్రెండ్లీగా ఉంటామంటే ఒకప్పుడు మేము కూడా స్టాఫే, సార్తో పాటు నేను సార్తో చేసేవాళ్ళము. ఆ సంబంధం 2008 నుంచి ఉంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. సార్ కూడా మన స్కూల్ గురించి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి మేడం గారు కూడా మన గురించి, మన పిల్లల గురించి, మన స్కూల్ గురించి చెప్పారు. అందుకు మేడం గారికి నాకు ధన్యవాదాలు. ఒకటే చెప్తున్నాను నేను, అంటే సార్ చెప్పినట్టు అంటే టౌన్కి విలేజ్కి ఒకటే డిఫరెన్స్ అబ్బా. నేను ఒకటే చెప్తా, ఎవరైనా నర్సరీ టు 7th వాళ్ళకి చెప్పే చదువు మనకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు. నా దగ్గర నర్సరీ కాడ నుంచి 7th దాకా చదివే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఎవరైనా కలిగించండి మీరు, వాడిని వెనకుండా చదివిన పిల్లలు తీసుకొచ్చి వాడి పక్కన నుంచోబెట్టండి. వాడికి నేను ఛాలెంజ్ చేసి నుంచోబెడతా. అది మాత్రం నేను పర్ఫెక్ట్గా ఇస్తా. ఆ విషయంలో నాకు తల్లిదండ్రులు ప్రోత్సాహం మాత్రం నెంబర్ 1గా ఉంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. గత 8 సంవత్సరాల నుంచి నాకు వచ్చే పిల్లల తల్లిదండ్రులు అందరూ నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. నాకు నో ప్రాబ్లం. అంటే పక్కన స్కూల్ ఆ స్కూల్ తీసుకో నాకు సంబంధం లేదు. నా స్కూల్ వరకు మాత్రం నా పిల్లలు నా తల్లిదండ్రులు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, నేను కూడా వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తాను. అది ఇంకో విషయం. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఉంటారు, నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళ పిల్లలకి నేను మాట్లాడిస్తాను. అదే సిచ్యువేషన్ మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టండి, ఫోన్ చేసి డైరెక్ట్ సార్కి, సార్ మా పిల్లోడికి ఫోన్ ఇవ్వమండి, ఇస్తారా ఇరా, ఒక్కసారి ఆలోచించండి అంతే. మీరు రూమ్లో పోతేనే మాట్లాడరు, మీ ఫోన్ చేసి మీ పిల్లోడితో మీరు మాట్లాడిస్తారా ఇంకా వాళ్ళు. అది ఒక్కటి ఆలోచించుకోండి. అంటే మంచి ఎడ్యుకేషన్ అంటే ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం దగ్గర ఉన్నాయి, పల్లెటూరులో ఉన్నాయి, వీళ్ళేం చెప్తారు అని అనుకుంటారు. కానీ మా దాంట్లో కూడా నెంబర్ 1 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా 10th నా దగ్గర 7th 8 చదివే పిల్లలు కూడా ప్రజెంట్ 7th 580 590 బిట్స్ వాళ్ళు ఉన్నారు. మాలపాడులో ఉన్నాడు ప్రశాంత్ నాయక్, రేవంతల సురేంద్ర, దుర్గా, చాలామంది పిల్లలు ఉన్నారు నా దేశంలో. వాళ్ళకి బేస్ ఇచ్చింది నేనే. మనం ఏదైనా ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే బేస్మెంట్ కరెక్ట్గా ఉంటే వాడు ఎన్ని అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. అదే బేస్మెంట్ లేకుండా వాడు ఇల్లు కట్టాడు అనుకోండి, ఒక ఇంటికే కూల్చిపోతుంది. కాబట్టి మేము ఒక్కటే నేర్చుకోవాలి. అదేదో దూరంకి వెళ్ళి మనం నేర్చుకునే బదులు దగ్గర తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా. అంటే నేనే కాదు, ఏ స్కూల్కైనా
తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే చాలా బాగా ఉంటుందని నా ఆలోచన. ఇంకోటి కార్పొరేషన్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు కొన్ని లక్షల ఫీజు తీసుకుంటారు. అంటే మన వాళ్ళు ఏంటంటే మనం ఎక్కువ ఫీజు ఇస్తే అక్కడ చదువు ఎక్కువ బాగుంటుంది అంటారు. అదంతా చాలా నమ్మకం తక్కువ అండి. అది ఎవరో చదువుకొని వాళ్ళు నమ్ముతారు. అంటే మీరు ఒకసారి గ్రహించుకోవాలి. ఇప్పుడు మా స్కూల్ వాళ్ళు ఇంటర్మీడియట్లో 2 లక్షల ఫీజు చదివించానుకో, మా పిల్లడు విజయవాడలో లేదా హైదరాబాద్లో 2 లక్షల ఫీజు పెట్టాము, వాడు నెంబర్ ఉన్నాడు. వాడికి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇక్కడ 470 మార్కులకి వాడికి 450 వస్తాయి, వాడికి 450 వస్తాయి. వీడు 2 లక్షలు ఖర్చు చేస్తాడు, వీడు రూపాయలు ఖర్చు చేయడు. మరి ఎందుకు వాడు విజయవాడలో చదువుతున్నాడు, ఇక్కడ గవర్నమెంట్ మోడల్ స్కూల్లో చదువుతాడు. మరి ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఒకటే, అది గవర్నమెంట్ స్కూల్ అంటే నా స్కూల్లో జాయిన్ చేయ నేను చెప్పను. అంటే ఎవరి స్తోమతను బట్టి ప్రైవేట్ స్కూల్ అయినా కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ బాగా ఎడ్యుకేటెడ్, అందరు క్వాలిఫైడ్ టీచర్సే. అంటే మన ఇష్టం అయితే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు, సరే ఇంకొద్దిగా బాగా చేసుకోవాలంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. అది నేను చెప్పేది. కాబట్టి మనం ఏదో దూరంగా నేర్చుకోవాలి అలాంటివి దయచేసి పేరెంట్ గ్రహిస్తే బాగుంటుందని ఆలోచన అంతే. అయితే నాకు తెలిసి నాకు గత 9 ఇయర్స్గా వచ్చే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ నెంబర్ 1 స్టూడెంట్ అయినా కావచ్చు, ఆ పేరెంట్స్ అయినా కావచ్చు. బిగ్ క్లాస్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ టు ఆల్. స్టాఫ్ మెంబర్స్ సన్మాన కార్యక్రమం మన ఎంఈఓ మేడం గారికి శ్రీ భవిష్య స్కూల్ తరఫున స్టాఫ్ మెంబర్స్ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మెమెంటో డైరెక్టర్ సార్ గారు మెమెంటో అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మా మేడం గారు కూర్చేసుకోండి, వెనక్కేసి కూర్చేసి. అనిల్ సార్ సత్కరి శాలువా కప్పి మెమోటోలో చేస్తారు. మేడం గారు మెమోటోలో చేస్తారు. అనిల్ సార్ గారు శాలువా చేస్తారు. క్లాప్స్, బిగ్ క్లాప్స్. సార్ टाउनशिप के लिए సరే ట్రై చేయ మాకు ఇప్పుడు తర్వాత రండమ్మా, కొంచెం కొంతమంది రండమ్మా. మీరు సత్యం పెట్టించారు కలుసుకో మేడం గారండి. ఓకే ఓకే సార్. లేదా స్ప్రే చేయమా, గ్రూప్ అయిపోయి
ఏ మ్యూజిక్ వేసాడయా